మున్సిపల్ ఎన్నికల వేళ కల్వకుంట్ల కవిత తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు? ఈ ఎన్నికల ద్వారా తన రాజకీయ భవిష్యత్తుకు కవిత ఏం సందేశం ఇవ్వబోతున్నారు? మున్సిపల్ ఎన్నికల వేళ కవిత తీసుకున్న ఈ నిర్ణయం ఎవరు ఓటు బ్యాంకు గండం? ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు ఇవ్వటంపై వెనకడుగు వేయడంతో కవిత వ్యూహాల్లో ఊహించిన ట్విస్ట్ ఎదురైందా? సింహం గుర్తు తన భవిష్యత్తుకు బలమైన ఆయుధమని కవిత భావించారా? తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరుగుతున్న సమయం ఇది. మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలకు ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారగా అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా తెలంగాణ జాగృతి రాజకీయ బరిలోకి దిగేందుకు సిద్ధమవడం రాష్ట్ర రాజకీయాలను మరో దిశగా మళ్లిస్తోంది. ఇప్పటి వరకు సామాజిక, సాంస్కృతిక ఉద్యమంగా గుర్తింపు పొందిన తెలంగాణ జాగృతి ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు స్పష్టమైన రూపం దాలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కవిత పూర్తిగా మౌనంగా ఉంటారని భావించిన రాజకీయ వర్గాలు ఆమె వరుస కదలికలతో ఆశ్చర్యానికి గురవుతున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ఇప్పటికే ప్రకటించిన కవిత ఆ దిశగా రాజకీయ కసరత్తు వేగవంతం చేసినట్టు సమాచారం. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈలోపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఒక రాజకీయ వేదికగా ఉపయోగించుకోవాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలోకి దిగుతారనే సంకేతాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లోని తన నివాసంలో ఆశావహులతో కవిత భేటీ కావడం, ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరపడం, నిజామాబాద్ వంటి జిల్లాలకు 20 నుంచి 30 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలపై చర్చ జరగడం, ఇవన్నీ చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల వేదికగా జాగృతి రాజకీయ ప్రవేశం ఖాయమనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. అధికారిక ప్రకటన రాకపోయినా కవిత అడుగులు మాత్రం ఎన్నికల దిశగానే వెళుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగాలంటే గుర్తు కీలకం అనే విషయాన్ని కవిత బాగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. కొత్త పార్టీకి గుర్తు రాకముందే ప్రజల్లో గుర్తింపు పొందాలంటే బలమైన సింబల్ అవసరం. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో తెలంగాణ జాగృతి సంప్రదింపులు జరపడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుతో మున్సిపల్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జాగృతి నాయకత్వం నిర్ణయానికొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా క్యాడర్ లేకపోయినా ఆ పార్టీకున్న సింబల్ మాత్రం రాజకీయంగా బలమైంది. సింహం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు ప్రధాన పార్టీలకు టెన్షన్ కలిగిస్తారనే నమ్మకం రాజకీయ వర్గాల్లో ఉంది. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈ పార్టీకి గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉండడం ఈ నమ్మకానికి బలం చేకూరుస్తోంది. అందుకే ఎన్నికల సమయంలో ఈ పార్టీ బీఫామ్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంటారు. టికెట్ దక్కని నేతలు కూడా సింహం గుర్తు వైపు మొగ్గు చూపే పరిస్థితులు గతంలో చాలా చూశారు. గత ఎన్నికల్లో ఫలితాలను పరిశీలిస్తే ఫార్వర్డ్ బ్లాక్ ప్రభావం పూర్తిగా తక్కువగా చెప్పలేం. 2018లో రామగుండంలో ఈ పార్టీ నుంచి పోటీ చేసిన కోరుకంటి చందర్ విజయం సాధించారు. 2019 పరిషత్ ఎన్నికల్లో 25 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా తన ఉనికిని చాటుకుంది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఓట్ల శాతం తక్కువగానే ఉన్నా రాష్ట్ర రాజకీయాల్లో తన ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో సింహం గుర్తును తెలంగాణ జాగృతి వాడుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక కవిత రాజకీయ వ్యూహాలపై మరో కీలక ఆసక్తికర ప్రచారం కూడా సాగుతోంది. కీలక వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఆమె వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త పార్టీ నిర్మాణం, ప్రజల్లోకి వెళ్లే విధానం, ఎన్నికల వ్యూహాలు ఇలాంటి అంశాలపై కవిత ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలను ఒక ట్రైలర్లా ఉపయోగించి ఆ తర్వాత జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, చివరికి అసెంబ్లీ ఎన్నికలకు బలమైన పునాది వేయాలన్నదే కవిత ఆలోచనగా చెబుతున్నారు. ఈ మొత్తం పరిణామాల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: కవిత ఎవరికి రాజకీయ నష్టం కలిగించబోతున్నారు? ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై తెలంగాణ జాగృతి ప్రభావం పడుతుందా అన్న చర్చ ఊపందుకుంది.
కేసీఆర్ కుమార్తెగా ఉన్న గుర్తింపు, గతంలో బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించిన నేపథ్యం, మహిళా ఓటర్లలో ఉన్న ఇమేజ్ ఇవన్నీ కలిసి బీఆర్ఎస్కు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు జనసేన కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతం చేసింది. మేయర్లు, చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేయడంతో మహిళా నేతల పాత్ర కీలకంగా మారింది. ఈ పరిస్థితుల్లో కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి బరిలోకి దిగడం మహిళా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది. ప్రజల్లో గుర్తింపు పెంచుకోవాలనే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ జాగృతి రాజకీయ ప్రవేశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహం గుర్తుతో బరిలోకి దిగితే ప్రజల్లో ఎంతవరకు ఆదరణ లభిస్తుంది? కవిత వ్యక్తిగత ఇమేజ్ ఎన్నికల ఫలితాలపై ఎంత ప్రభావం చూపిస్తుంది? ప్రధాన పార్టీల ఓటు బ్యాంకులో ఎలాంటి మార్పులొస్తాయి? అన్నీ ఈ మున్సిపల్ ఎన్నికలతో తేలిపోనున్నాయి.